సజీవుడైన మన రక్షకుడైన ఆత్మస్వరూపి అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని ఉచితంగా అనుగ్రహించాడు. కాలమున ఆయన నామములో మనము కూడుకొనుట, ప్రార్థన చేయుట, స్తుతించుట, ధ్యానించుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము, గొప్ప భాగ్యము. తప్పకుండా ఇట్టి ఇట్టి ఆ విషయము అంటే మనం దేవుని సన్నిధిలోనికి వచ్చుట, అది దేవునికి మహిమ, మనకు ఎంతో ఆశీర్వాదం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలలో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును నాకును నీకును బయలుపరచునుగాక. దేవుని యొక్క వాక్యము ఎంతో బరువైనటువంటిది, లోతైనటువంటిది కనుక ఆ దాన్ని దాటిపోవుట అంటే ఒక్కొక్క మాటలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలు, వెలుగు, జీవమును త్వరగా దాటిపోవుట కష్టమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన రీతిగా మనము వాక్యాలను ధ్యానం చేసుకుందాము. మొదటి వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇక్కడ 3 విషయాలు. ఒక హెచ్చరిక దేవుని అనుసరించు వారికి, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారికి, దేవుణ్ణి అంగీకరించి దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వారికి ఒక హెచ్చరిక. మనం కూడా ప్రయాణంలో ఉన్నప్పుడు పిల్లలను నడిపిస్తుంటాము. అటు పోవద్దు, ఇటు పోవద్దు, వాళ్ళు పోయినట్టు పోవద్దు. సో అట్లా మనము నడిపిస్తూ ఉంటాం. ఈరోజు 2వ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. పాపుల మార్గమున నిలువక. పాపుల మార్గమున నిలువక. ఈ పదము నేను ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యపు వెలుగులో కొంతమందిని తన వారిని పాపులు వెళ్ళేటటువంటి మార్గాన్ని చూపించి, అదిగదిగదిగో వాళ్ళు ఆ మార్గంలో వెళ్తున్నారు, నువ్వు ఆ మార్గాన్ని ఎంచుకోకు అని హెచ్చరిక చేయుట. వారి మార్గాన్ని అనుసరించకండి, ఒక హెచ్చరిక గుర్తులు. మనం ప్రయాణంలో ఉన్నప్పుడు సింబల్స్ కొన్ని కనపడుతుంటాయి. డేంజరస్ సింబల్స్ కనపడుతుంది. అది కనపడినప్పుడు ఇదిగో ఆ ఆ మార్గమున నువ్వు వెళ్ళకు, ఆ మార్గము అపాయము. అట్లే మన క్రైస్తవ జీవిత ప్రయాణంలో మనము గతంలోను మరియు ప్రస్తుతము మన చుట్టూ ఉన్నటువంటి వారిని చూచి, వారు ఎంచుకున్నటువంటి పాప మార్గాలను మనం చూస్తూ జాగ్రత్త పడాలి. అది పాఠం. పాపుల మార్గమున నిలువక అన్నప్పుడు మొట్టమొదట నాకు యూదా పత్రికలో 10-11 వచనాలు గుర్తుకు వచ్చాయి. వారు ఎంచుకున్నటువంటి మార్గము చూడండి. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై, వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ. వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. కయ్యూను నడిచిన మార్గము పాపుల మార్గము. కొంతమంది ఇప్పటికీ కూడా కయ్యూను నడిచిన మార్గము. ఏంటి కయ్యూను నడిచినటువంటి మార్గము? కయ్యూను గురించి మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాము. కయ్యూను క్రియలు చెడ్డ క్రియలు.
కయ్యూను క్రియలు చెడ్డ క్రియలు. చెడ్డ పనులు చేసేటటువంటి వాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన మార్గమున అంటే కయ్యూను ఏ మార్గంలో ఉన్నాడంటే పై రూపానికి చూస్తే ఆయన గుడికి దేవాలయానికి వెళ్ళువాడు, అర్పణలను అర్పించువాడు. ఉం? ఇది మనకు కనపడేది. కానీ ఎవరికి కనపడనటువంటిది ఆయనలో ఆ చెడ్డ క్రియలు ఉన్నట్టు మనం చూస్తున్నాము. కనుక కయ్యూను మార్గమున నడవకండి. అట్లా కొంతమంది నడుస్తున్నారు. తర్వాత బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. గతములో బిలామున్నాడు, బిలామును అనుసరించినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు కూడా బిలామును అనుసరించువారు ఉన్నారు. వారి మార్గమున మీరు నిలవకండి. బిలాము ప్రవక్త, సేవకుడు. సేవకుడు నడిచినటువంటి బిలాము అయినటువంటి సేవకుడు నడిచినటువంటి మార్గంలో మీరు నడవకండి. బహుమానము పొందవలనని ఇశ్రాయేలీలను తప్పు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం నడిపించాడు. ఇశ్రాయేలీలు పాపము చేయునట్లు, ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేయునట్లు అన్యరాజుకు సలహా ఇచ్చినటువంటి వ్యక్తి బిలాము. బిలాము స్టార్టింగ్ మొదటి జీవితం చాలా అద్భుతమైనటువంటి జీవితం. కానీ ఎవరికి కనపడినటువంటి చివరి జీవితము బహుమానము పొందవలనని. ఇది పాయింట్. బహుమానము పొందవలనని తన పరిచర్యను తప్పు మార్గంలో వాడుట. బహుమానాలు, డబ్బు, ఏదైనా ఒక వస్తువు ఒకటి మనకు లాభకరంగా ఉందంటే తప్పుడు మార్గాన్ని ఎంచుకునుట. పాపుల మార్గమున నిలవకండి. పాపుల మార్గమున నిలవకండి. బహుమానం కొరకు, డబ్బు కొరకు బిలాము మాత్రమే కాదు, గెహాజీ లాంటి వారు కూడా సేవకులని పిలువబడుతున్నటువంటి వారు ఈ దినములలో అనేక మంది బహుమానం కొరకు దేవుని యొక్క మార్గాన్ని తప్పిస్తున్నారు. వారి మార్గమున మీరు నడవకండి. పాపుల మార్గమున నిలువక. తర్వాత కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. కోరాహు, అబీరాము, దాతాను కొంతమంది వారు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు కానుక సమయంలో. అంటే వారిని చూపించి మీరు వారిలాగా ఉండకండి. బైబిల్లో ఎక్కువ మార్లు ఈ రాజుల గ్రంథంలో, దినవృత్తాంతముల గ్రంథంలో ఒక పేరు ఎప్పుడూ వస్తుంది. అదేంటంటే యెరోబాము నడిచిన మార్గములో నడిచిరి. యెరోబాము నడిచిన మార్గం నడిచిరి. ఇశ్రాయేలీల యొక్క రాజులలో చాలా దాదాపుగా అందరూ కూడా ఎయిదర్ దే ఫాలోడ్ జెరోబోయం ఆర్ ఆహాబ్. ఆహాబు నడిచిన మార్గం నడిచిరి. విగ్రహాలను పూజించినట్లు, విగ్రహాలకు అర్పించిన వాటిని తిననట్లు, జారత్వము చేయునట్లు వాళ్ళు ఒక వారి తర్వాత ఆ తరములకు తర్వాత తరము వారు ఈ యెరోబాము నడిచిన మార్గము నడుస్తున్నారు. యెరోబాము చేసినట్టు, ఆహాబు చేసినట్టు. కనుక మనకు పరిశుద్ధాత్మ దేవుడు వివేచన వరమును దయచేయవాలను. మన చుట్టూ ఉన్నటువంటి వారు లేదా మన పితరులలో హెచ్చరిక గుర్తులుగా ఉన్నారు. వారు నడిచినట్టు మనం నడవకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ డేంజరస్ సింబల్స్ ని చూపించాలి ఎప్పటికప్పుడు. కయ్యూను మార్గం నాకొద్దు, బిలాము మార్గం నాకొద్దు, కోరాహు మార్గం వద్దు, యెరోబాము మార్గం వద్దు.
ఆహాబు లాంటి వారి యొక్క మార్గం నాకొద్దు. వారి తండ్రి నడిచినట్టు నడిచిరి. చూడండి. కనుక దేవుని యొక్క వాక్యములో 32వ అధ్యాయం సంఖ్యాకాండంలో చూడండి, ఒక మాటను మనం పరిశీలిద్దాము. సంఖ్యాకాండము 32వ అధ్యాయములో 8వ వచనం నుండి, ఇక్కడ మోషే గారు నడిపిస్తున్నాడు, ప్రజలందరినీ నడిపిస్తుంటే కొంతమంది ఆ ఆ ఎర్ర సముద్రము వచ్చినప్పుడు కొంతమంది కొన్ని గోత్రాల వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా, మేము ఇక్కడనే ఉంటాము, మేము రాము. యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు మేము యూతల్నే ఉంటాము, యోర్దాను దాటము అని అన్నారు. అన్నప్పుడు అప్పుడు మోషే గారు, అట్లా చేయకండి, మీలాగనే అని 8వ వచనం నుండి, ఆ దేశమును చూచుటకు కాదేశ బర్నియాల నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసిరి గదా. మీరు ఇప్పుడు ఇక్కడనే ఉంటామంటున్నారు, అవతలకి దాటము అని అంటున్నారు, ఇక్కడ బాగుంది అంటున్నారు. కానీ మీలాగనే కొంతమంది, మీ పితరులు కొంతమంది, నేను వెళ్ళి అయ్యా వేగు చూసి రండి, పోయి ఆ దేశం ఎట్లా ఉందో చూచి రండి అని నేను పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలు హృదయమును ధైర్యపరిచిరి గనక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏళ్ళు మొదలుకొని ఎఫ్రాయిం పై ప్రాయం కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషుల్లో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన ఆ ఆ, కాలేబును మరియు యెహోషువ తప్ప ఎవ్వరు కూడా నన్ను అనుసరింపలేదు. అధైర్యపరిచే వారి మార్గములను మీరు అనుసరించకండి, వారి మార్గమున నిలవకండి. ఇప్పుడు నిజంగానే ఆ కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత నిజంగానే వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. పంట, అక్కడ భూమి చాలా పాలు తెనలు ప్రవహించే విధంగా ఉంది. కానీ మనుషులు మాత్రము వాళ్ళని చూస్తేనే భయం అవుతుంది, అది నిజము. కానీ ఆ రిపోర్ట్ అన్నటువంటిది, ఇద్దరు ఏం చెప్పారంటే, అయ్యా వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే, బలవంతులు ఉన్నారు, కానీ దేవుడు మనకు జయమునిస్తాడు. కానీ మిగిలినటువంటి 10 మంది అధైర్యపరిచిరి, భయపెట్టిరి. కనుక మీరు వారిలాగా చేయకండి. ఇప్పుడు మీరేమంటారు? మేము ఇక్కడనే ఉంటామంటారు. కానీ మిగిలిన వారు చూసి ఏమంటారు? మిమ్మల్ని చూసి మేము కూడా పోము, ఇక్కడే ఉంటామంటారు. వారి మార్గమున నిలవకండి, ఆ పాపుల మార్గమున మీరు నిలవకండి. ప్రేమైనటువంటి సంగమా, ఈ దినములలో మనము క్రీస్తుని కలిగి క్రీస్తుని ధరించుకొని ముందుకు వెళ్తుంటే కొంతమంది మనల్ని ప్రేమించే పద్ధతి ద్వారా ఎట్లుంటుందంటే, 16వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఈ శిష్యులకు చెప్తాడయ్యా, నన్ను ఆ, మనుష్య కుమారుడు అప్పగింపబోతున్నాడు, మనుష్య కుమారుని వాళ్ళు సిలువ వేస్తారు, చంపివేస్తారంటే అప్పుడు ఒక వ్యక్తి ప్రేమ అన్నటువంటి పదంతో, ప్రభువా అది నీకు దూరం అగునుగాక, నువ్వేంటి, నువ్వు చనిపోవడం ఏంటి, ఇంత యవన వయస్సులో చనిపోవడం ఏంటి ఆ? అని మాట మాత్రమే కాదు, కానీ ఆ పేతురు గారి యొక్క మనస్సులో శరీర సంబంధమైనటువంటి బలముతో, ఎవరు అడ్డొస్తారో నేను చూస్తా, యేసు ప్రభుని ఏమైనా చేస్తారా అని, ఎవరు అడ్డొస్తారో నేను చూస్తా అన్నటువంటి శరీర బలంతో ఉన్నాడు ఆయన. కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు. చూడండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎంత కోపం వచ్చిందంటే, ఆ సైతానా
అన్నాడు. దానికి కారణం ఏంటంటే, అయ్యా, దేవుడు నన్ను ఈ లోకానికి పంపించింది పెద్ద ప్రణాళికలో, రక్షణ ప్రణాళికలో నేను మరణించాలి. ఈ మరణించాలనేటువంటి ప్రక్రియలో మరణం కాకూడదు అని ఎవరు ప్రయత్నం చేస్తారు? అసలు ప్రజలకు రక్షణ రాకూడదని ఎవరు ప్రయత్నం చేస్తారు? అపవాది ప్రయత్నం చేస్తాడు. అపవాది ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ప్రేమ. ప్రేమ అన్నటువంటిది అపవాది ఒక ఒక సూత్రాన్ని ఎంచుకొని జరగవలసినటువంటి దేవుని ప్రణాళిక కార్యములను ఆపేటటువంటి వారు మన చుట్టూ ఉంటారు. వాళ్ళు మనకేం హాని చేయరు, మేలు చేయడానికి ముందుకు వస్తుంటారు. కొన్ని విషయములలో మేలు, ప్రేమ, కాపుదల. మేము దేవుని కృప వలన సువార్త సేవకు వెళ్తున్నప్పుడు కొంతమంది అంటుంటారు, మనము బాగా యవ్వనస్తులను బలవంతులను తీసుకొని పోవాలి అంటుంటారు. బలవంతులను పెద్ద గుంపు ఉంటే మనకు భయం ఉండదు, ఎవరు వచ్చినా మనం ఎదుర్కొనగలము అంటుంటారు. అది కరెక్ట్ అయినటువంటి మార్గము కాదు. అది కానే కాదు. ఒకటే సువార్త సేవలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు విరోధముగా వచ్చి మన మీద పడినప్పుడు దుమ్ము దులిపిపోవడమే. మనం ఎదురాడి పోరాడేటటువంటి మార్గము లేదు. ఉందండి సువార్త సేవలో మనం ఎదురుపోయి నువ్వేంది, మేమెందుకు చెప్పకూడదు, మేమెందుకు చేయకూడదు అని ఎదురు వాడేటటువంటి మార్గం మనకు లేదు. కానీ కొంతమంది ఆ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆ మార్గమున నిలవక ప్రజలను అధైర్యపరచక ప్రజలను అధైర్యపరచక ప్రేమ పేరు మీద అధైర్యపరుస్తుంటారు కొంతమంది. మంచి సలహా మంచి సలహా ఇచ్చినట్టు ఉంటది కానీ అది ప్రజలను అధైర్యపరచడము. ఒక్కొక్కసారి నాకు చాలా మంది చెప్తుంటారు, పాస్టర్ గారు మీరు అంత సీరియస్గా వాక్యం చెప్పకండి అంటుంటారు. అంత ఏమంటారు, అంత లోతుగా, అంత డైరెక్ట్గా మీరు వాక్యం చెప్పకండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అట్లా చెప్తే మిమ్మల్ని వాళ్ళు ఏమన్నా తిడతారేమో, మిమ్మల్ని ఏమన్నా చేస్తారేమో. తప్పు కాదు సలహా ఇవ్వడంలో, కానీ ఈ ఉద్దేశం మంచిది కాదు. నాకేదో హాని జరుగుతుందని, లేకపోతే ఇంకొకరికి ఏదో హాని జరుగుతుందని దేవుని యొక్క నిత్య ప్రణాళికలను అడ్డుగా చేయడము వారే పాపుల మార్గమును నడిపించారు. అసలు హ్యూమన్, అది మానవ బుద్ధి అండి. మానవ బుద్ధి దేవుని ప్రణాళికలలో పనికిరాదు. ఇప్పుడు 10 మంది 12 మందిలో 10 మంది ఒక జవాబు చెప్పారండి, ఇద్దరు ఒక జవాబు. సాధారణంగా మన లోకంలో ఏది చెల్లుతుంది? 10 మంది చెప్పింది నాకు చెల్లుతుంది. వాళ్ళు చెప్పింది నిజమే, అది మానవ బుద్ధితో ఆలోచిస్తే అది కరెక్టే. కానీ ఈరోజు ఆ 10 మంది చెప్పిన మార్గములో మీరు నిలవకండి. ఎందుకంటే టోటల్ ఆ మ్యాటర్ ఏంటంటే ప్రజలు భయపడ్డారు. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ని బట్టి ప్రజలు భయపడ్డారు. కానీ దేవుని ప్రణాళిక ఏంది? నేను మిమ్మల్ని అక్కడ నడిపిస్తానంటే, నేను నడిపిస్తాను అంటే అది మర్చిపోయి ఇక్కడికిక్కడే అయ్యా మనం వాళ్ళ చేతిలో చనిపోతాము అని ప్రజలను అధైర్యపరిచి వాళ్ళ మార్గమున మీరు నిలవకండి. నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథము 13:26 చూడండి. నెహెమ్యా గారు 13వ అధ్యాయం చివరి అధ్యాయంలో
చాలా సీరియస్గా ప్రజలందరినీ దగ్గర చేర్చి ప్రాకారమును కట్టాడు, ద్వారాలను కట్టాడు. ఇప్పుడు ప్రజలను కట్టే ప్రక్రియలో ఉన్నాడు. వారి యొక్క వివాహాల విషయంలో, వారి యొక్క ఆర్థిక విషయాలలో, వారి యొక్క పండగల విషయంలో, వారి యొక్క విశ్రాంతి దినముల విషయంలో అన్ని స్ట్రిక్ట్గా చేశాడు. చాలా డిసిప్లిన్గా చేసి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 26వ వచనంలో, ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేల్ అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లును, మన దేవునికి విరోధంగా పాపం చేయనట్లును అన్య స్త్రీలను వివాహం చేసుకుని మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని. మరలా రీకలెక్టింగ్, నెహెమ్యా కాలము, సొలొమోను గారి కాలము, దాదాపుగా 500 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి, అయ్యా ఫలానా వ్యక్తి విషయం తెలుసా మీకు? ఆయన ఎంచుకున్నటువంటి మార్గం మీకు తెలుసా? ఆయన మార్గంలో మీరు ఎందుకు నడుస్తున్నారు? ఆయన మార్గంలో మీరు ఎందుకు నడుస్తున్నారు? ఇవన్నీ మనకు ఆ అపాయకరమైనటువంటి గుర్తులను చెప్పుట. మనం కూడా ఎవరైనా ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం. మధ్యలో మీరు ట్రైన్ దిగకండి, లేకపోతే దిగిన దగ్గర జాగ్రత్తగా ఉండండి, బస్సు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆ, అని ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటాం ప్రయాణంలో. ఈరోజు కూడా మన క్రైస్తవ ప్రయాణంలో వీరిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కయోను ఒక డేంజరస్ సింబల్, బిలాము, కొరాహు, సొలొమోను, ఆ, తర్వాత వేగు పంపించినటువంటి వారిలో 10 మంది. ఇట్లా మనము వారి వారి మార్గమున నిలవక, హెస్కేలు గ్రంథంలో 20వ అధ్యాయంలో కూడా హెస్కేలు గారికి అరణ్యములో ఇశ్రాయేలు నడిపించినటువంటి దానికి దాదాపుగా ఒక 1600 సంవత్సరాలు డిఫరెన్స్. కానీ హెస్కేలు గారు మరలా గుర్తు చేస్తున్నాడు, చూడండి, హెస్కేలు గారు వాళ్ళ మార్గంలో నిలవకండి. హెస్కేలు 20వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కూడా స్టార్టింగ్లో చూడండి, స్టార్టింగ్లో ఎంత బాగుంటుంది. 20వ అధ్యాయము మొదటి వచనంలో, 7వ సంవత్సరం 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలు పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుని చిత్తం ఏంటి సార్ అని వచ్చి అనుకున్నామండి. అసలు దేవుని ప్రణాళిక ఏంటి? దేవుడు ఏమనుకుంటున్నా, మీరు ప్రవక్త కదా, మీరు ప్రార్థన చేసి చెప్పండి అంటే, అప్పుడు హెస్కేలు గారికి దేవుడు చెప్పి, నా యుద్ధ నుండి వాళ్ళకి ఏ ఆలోచన దొరకదు. నో ఆన్సర్. ఎందుకయ్యా, ఎందుకంత కఠినము? మేమే కదా నీ దగ్గరికి వచ్చింది, అయ్యా నీ చిత్తం ఏంటి అని కనుక్కోవడానికి వస్తే దేవుడు ఏం మాట్లాడాడంట మీతోటి? దేవునికి మీకు ఏది కూడా ఆలోచన చెప్పడంట. ఎందుకు కారణము అంటే, కింద వచనాలన్నీ, అరణ్యములో మీ పితరులు నడిచిన మార్గమును మీరు ఇప్పుడు నడుస్తున్నారు. వాళ్ళ విగ్రహారాధన, వాళ్ళు మోషే గారు సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు కింద బంగారు దూడను తీసుకొని ఆరాధన చేయుట. ఒక వచనాన్ని మనం చదువుదాం, 18వ వచనంలో, హెస్కేలు గ్రంథము 20వ అధ్యాయము
18వ వచనము. వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగు సెలవిచ్చి తిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకయు ఉండుడి. 19వ వచనంలో ఆచరించుడి. 21వ వచనం. అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తామనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన నా కట్టలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి గనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాన్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని. పితరులతో ఆజ్ఞ ఇచ్చాడు. పితరులు తప్పు చేశారు. పిల్లలు వచ్చారు. పిల్లలు కూడా వాళ్ళ పితరుల మార్గంలో నడుస్తుంది. వీళ్ళందరూ డేంజరస్ సింబల్స్. పాపుల మార్గమున నిలువక, పాపుల మార్గమున నిలువక. యెహోషువ గ్రంథంలో 22వ అధ్యాయంలో 20వ వచనంలో కూడా యెహోషువ గారు, అయ్యా ఒక ఆయన ఉన్నాడు మన గుంపులో, చనిపోయాడులేండి ఇప్పుడు, ఆయన మార్గమున మీరు నిలవకండి. ఎవరైనా? ఆకాను. ఆకాను నడిచిన మార్గమున మీరు నిలవకండి. ఆయన వలన మనము ఆ ఆయి అనేటువంటి ఆ శత్రువుల ద్వారా మనం ఓడిపోయాము. ఒక్కని వలన ఓడిపోయాము. వాని మార్గమున మీరు నిలవకండి. శపించబడిన దానిని దొంగతనము చేయుట. దొంగల మార్గమున మీరు నిలవకండి. ఇవన్నీ డేంజరస్ సింబల్స్ మనకు. ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సింబల్, దానివల్ల నష్టమేముంది? పరిశుద్ధాత్మ దేవుడు వాటితో వారిని మనకెప్పుడు కూడా చూపిస్తూ, అమ్మో అమ్మో అట్లా మనం నడవకూడదు, పాపుల మార్గం మీరు నడవకండి. డేంజరస్ సింబల్స్ చాలా అప్పుడున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. బహుమానమును ఆశించి పరిచర్యలలో ఎంతో మంది వాళ్ళు, ఎంత మనకు తెలిసినటువంటి ఫేమస్ ప్రీచర్స్ ఉన్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనమును ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తాము పొడుచుకున్నటువంటి సందర్భాలు మన తరంలోనే చూశాం. వారి మార్గమున వెళ్ళకండి, వారి మార్గమున వెళ్ళకండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అట్టి భయమును పుట్టించాలి. ఆ డేంజరస్ సింబల్స్ని చూస్తేనే, ఆ డేంజరస్ క్యారెక్టర్స్ని చూస్తేనే, బైబిల్ ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో కూడా, మన కమ్యూనిటీలోనే, ఇది ఈరోజంతా వాక్యం అంతా మన కమ్యూనిటీ, ఇశ్రాయేళ్ల కమ్యూనిటీలోనే దేవుని ఎరిగినటువంటి వారే, దేవుని ద్వారా మేలు పొందినటువంటి వారే, కానీ వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గంలో మనము వెళ్ళకు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, వాక్యమైన ప్రభా, పరిశుద్ధాత్మ దేవ, ఈ వాక్యాన్ని ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడైయుండును కాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనం దీవించును.